వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం కోర్టు కేసులు గెలవడం ఎలా, కోర్టు కేసులు ఎందుకు వస్తాయి, వాటి నుంచి గెలవడం లేదా బయటపడడం, ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా కోర్టు కేసులు రకరకాలుగా ఉంటుంటాయి. కొన్ని భార్యాభర్తల మధ్య డైవర్స్ కేసెస్, విడాకుల కేసులు కానివ్వండి, లేదంటే ఆస్తి తగాదాలు, అన్నతమ్ములు కానీ లేదంటే బయట వాళ్ళతో కానీ ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ పరమైనటువంటి కొన్ని చిక్కులు ఉంటాయి. వాటి వల్ల కూడా కొన్నిసార్లు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి వాటి నుంచి బయటపడడం లేదా గెలవడం ఎలా అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనకు కోర్టు కేసులకు సంబంధించినటువంటి దిశ ఏంటంటే వాయువ్యం దిశ. వాయువ్యం దిశలో కనుక దోషాలు ఉంటే మీకు కోర్టు కేసులు, చిక్కులు, లిటిగేషన్స్ తప్పవు. సో ఇందులో మనము ఏమేం పాయింట్స్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, వాటి నుంచి కోర్టు కేసుల నుంచి బయటపడాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నార్త్ వెస్ట్లో ఎంట్రన్స్. నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ అనేది కోర్టు కేసులకు దారితీస్తుంది. ఇది మనకి ఇది నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్, ఈస్ట్ వెస్ట్. దీంట్లో కార్నర్లో, నార్త్ వెస్ట్ కార్నర్లో కనుక మనకు ఎంట్రన్స్ ఉందనుకోండి, ఇది కోర్టు కేసులకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే ఎంట్రన్స్ ఉండకూడదు. అలాగే టాయిలెట్స్, నార్త్ వెస్ట్లో టాయిలెట్స్, కూడా ఉండకూడదు. అలాగే గ్రీన్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్కి సంబంధించిన వస్తువులు కానివ్వండి, ఆ కలర్స్ కానీ ఉండకూడదు. దానివల్ల వాయువ్య దోషం ఏర్పడుతుంది. దానివల్ల మనము కోర్టు కేసులు, చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనము నార్త్ వెస్ట్లో కార్నర్, ఎగ్జాక్ట్లీ నార్త్ వెస్ట్ కార్నర్లో మనకు ఎంట్రన్స్ అనేది రాకుండా చూసుకోవాలి. వాయువ్యంలో టాయిలెట్స్ కూడా రాకుండా చూసుకోవాలి. అలాగే రెడ్ కలరు, గ్రీన్ కలర్. గ్రీన్ అంటే మనకు ఎయిర్ ఎలిమెంట్ అనమాట. సో ఇది కూడా రాకుండా చూసుకోవాలి. రెడ్ కలర్ ఫైర్ ఎలిమెంట్ కూడా రాకుండా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వాయువ్యానికి సంబంధించిన విషయం. నెక్స్ట్ సౌత్ ఈస్ట్లో కూడా మనకి టాయిలెట్స్ ఎట్టి పరిస్థితిలో కూడా రాకూడదు. సౌత్ ఈస్ట్లో టాయిలెట్స్ రాకూడదు. బ్లూ కలర్, బ్లాక్ కలర్, లేదంటే వాటర్ బాడీస్. జనరల్గా టాయిలెట్స్ వచ్చినాయంటే మనకి వాటర్ బాడీస్ వస్తాయి, నీళ్ళు నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది. సో మనకు సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయంలో మనకు టాయిలెట్స్ రాకూడదు. బ్లూ కలర్ అంటే ఇది వాటర్ ఎలిమెంట్, బ్లాక్ కలర్ అయినా కూడా వాటర్ ఎలిమెంటే. ఇంకా చెప్పాలనుకుంటే గ్లాస్ కూడా వాటర్ ఎలిమెంట్, అల్యూమినియం కూడా, సిల్వర్ కూడా వాటర్ ఎలిమెంటే. సో అలాగే వాటర్ బాడీస్ అనేవి మనకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, ఆగ్నేయం దిశలో రాకుండా మనం జాగ్రత్త పడాలి. వీటి వల్ల మనకు చిక్కులు, చికాకులు, కోర్టు తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యమైనది సౌత్ వెస్ట్ కూడా. సౌత్ వెస్ట్ ఏంటంటే రిలేషన్ సంబంధించినటువంటి సమస్యలు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేదంటే మన బంధువులతో గొడవలు కావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సౌత్ వెస్ట్ అంటే నైరుతిలో కూడా దోషాలు లేకుండా చూసుకోవాలి. అక్కడ కూడా టాయిలెట్ అనేది రాకూడదు. గ్రీన్ కలర్ అంటే ఎయిర్ ఎలిమెంట్ రాకూడదు. రెడ్ కలర్ ఫైర్ ఎలిమెంట్ కూడా రాకూడదు. బ్లూ కలర్ వాటర్ ఎలిమెంట్ కూడా రాకూడదు. బ్లాక్ కలర్ కూడా వాటర్ ఎలిమెంటే. సో ఇవి రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వస్తే మార్చేసుకోవాలి. ఎంట్రన్స్ ఉన్నా కూడా ట్రీట్ చేసుకోవాలి. ఎంట్రన్స్ ట్రీట్మెంట్ ఎలాగా, మనం గ్రీన్ పట్టీ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాయిలెట్స్ కూడా గ్రీన్ పట్టీ వేస్తే సరిపోతుంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఏమైనా వచ్చి ఉంటే మనం వాటిని కలర్స్ మార్చుకోవడం ద్వారా సరి చేసుకోవచ్చు. అలాగే సౌత్ ఈస్ట్లో కూడా మనకి టాయిలెట్ వస్తే రెడ్ కలర్ పట్టీ, టాయిలెట్ రెమెడీ ద్వారా కూడా చెప్పుకున్నాం మనము. ఫర్ ఎగ్జాంపుల్
ఇది టాయిలెట్ అనుకుందాం, ఇది డోర్. ఇక్కడ మనకి హాఫ్లో కమోడ్ ఉంటుంది. దీనికి రెమెడీ ఎట్లా చేసుకోవాలి? దీనికి చుట్టూతా పట్టి, ఏం పట్టి? రేడియం కావచ్చు, మనకు నార్త్ వెస్ట్ అనుకోండి, ఇది గ్రీన్ కలర్ది 3 ఇంచ్ విడ్త్ ఉన్నది, గ్రీన్ కలర్ పట్టి చుట్టూతా వేయాలి. అలాగే ఆ టాయిలెట్ కనుక ఒకవేళ మీకు సౌత్ ఈస్ట్లో వచ్చిందనుకోండి, రెడ్ కలర్. నార్త్ వెస్ట్ అయితే గ్రీన్, సౌత్ ఈస్ట్కి రెడ్. సౌత్ వెస్ట్ అయితే ఉండకూడదు. సౌత్ వెస్ట్ టాయిలెట్ అంటే నైరుతిలో టాయిలెట్ కానీ ఈశాన్యంలో టాయిలెట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, తీసేయడమే బెటర్. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంటే మార్చేసుకోవాలి, రెడ్ కలర్ ఉంటే మార్చేసుకోవాలి, బ్లూ కలర్ ఉన్నా కూడా మార్చేసుకోవాలి, బ్లాక్ కలర్ ఉన్నా కూడా మార్చేసుకోవాలి. నైరుతి అనేది ఈశాన్యం ఎంత ముఖ్యమో నైరుతి కూడా అంతే ముఖ్యము. కాబట్టి టాయిలెట్స్ రాకుండా చూసుకోవాలి. గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ, బ్లాక్. అంటే గ్రీన్ అంటే ఎయిర్ ఎలిమెంట్, రెడ్ అంటే ఫైర్ ఎలిమెంట్, బ్లూ, బ్లాక్ వాటర్ ఎలిమెంట్. ఇవి మనకి ఈ దిశలో నైరుతి దిశలో రాకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఫస్ట్ చెప్పుకున్నది నార్త్ వెస్ట్ చెప్పుకున్నాము, తర్వాత సౌత్ ఈస్ట్ చెప్పుకున్నాము. ఇదొకటి అయిపోయిన తర్వాత సౌత్ వెస్ట్ కూడా చెప్పుకున్నాము. ఇంకొక డైరెక్షన్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, సొసైటీకి సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఈ బయట కేసులు అనమాట, ఫ్యామిలీ పరమైనవి కాకుండా బయటివి. సో ఇటువంటి కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయం, తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగం. బోర్వెల్ రాకూడదు, బోర్వెల్ వస్తే కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ వాటర్ బాడీస్, ఇవి మూడు కూడా ఒకటే అనమాట. బ్లూ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా ఈ వాటర్ని రిప్రజెంట్ చేస్తాయి, వాటర్ ఎలిమెంట్. కాబట్టి బోర్వెల్ రాకుండా చూసుకోవాలి. బ్లూ, బ్లాక్ వాటర్ బాడీస్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. టాయిలెట్స్ పెట్టుకున్నప్పుడు వాటర్ నిల్వ చేస్తాం. సో అలాంటి వాటర్ నిల్వ ఉండకూడదు. ట్యాంకులో నిల్వడం కానీ లేదంటే బోర్వెల్స్ కానీ ఉండకూడదు. ఇది టాయిలెట్స్ అయితే ఉంచుకోవచ్చు కానీ వాటర్ బాడీస్ అనేవి ఉండకూడదు. కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇక సరే, ఈ 4 డైరెక్షన్ తెలుసుకున్నాం కదా, వీటిని ఎలా రెమెడీ చేసుకోవాలి? ఫస్ట్ మన రెమెడీ విషయానికి వస్తే కోర్టు కేసులు అనగానే ముఖ్యంగా వాయువ్య దోషాలు. వీటి నుంచి మనం దూరం కావడానికి లేదంటే ఆ కేసులను గెలవడానికి మనకు కావాల్సింది నార్త్ వెస్ట్ దోషాలు లేకుండా చూసుకోవడం, నార్త్ వెస్ట్లో రెమెడీలు చేసుకోవడం మనకు మార్గం, ఉత్తమమైనటువంటి మార్గం. సో ఫస్ట్ స్వర్డ్ అంటే కత్తి. రాజులు యుద్ధాలు చేసే కత్తి ఉంటుంది కదా, ఈ కత్తి ఒకటి వాయువ్యంలో మనము ఉంచాలి. ఈ వాయువ్యం దిశలో గోడకి తగిలించడం వల్ల మనము కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు గవర్నమెంట్ కేసెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కేసెస్ అయితే ఏం చేయాలంటే అక్కడ అశోక పిల్లర్ అంటే మనకి 3 సింహాలు ఉంటుంది కదండి, ఇలాగా ఇటు ఒక సింహం, ఇటు ముందు వైపు ఒక సింహం, ఇటు ఒక సింహం. గవర్నమెంట్ రాజముద్ర ఉంటుంది కదా దాని మీద, అలాంటిది అశోక పిల్లరు. 3 ముఖాలతో సింహం ఉండి, ఇది గవర్నమెంట్ సింబల్ అనమాట. సో అశోక పిల్లరు ఏర్పాటు చేసుకోవాలి. జనరల్గా మనకి అశోక పిల్లర్స్ అనేటివి గిఫ్ట్ ఐటమ్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగో నా దగ్గర ఉంది చూడండి. ఇది 4 సింహాలు ఉంటాయి కానీ మనకు కనబడేవి 3 కనబడతాయి. ఇలాంటిది ఒకటి తీసుకొని
మనము వాయువ్య దిశలో కనుక పెట్టినట్టయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి చిక్కులు చికాకులు తగాదాలు కోర్టు కేసులు మనము గెలవడం కానీ వాటి నుంచి బయటపడడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ జడ్జెస్ అపోనెంట్స్. ఇప్పుడు మన కేసులో ఉన్నప్పుడు కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే డీల్ చేస్తున్నారో జడ్జి గారు ఎవరైతే ఉన్నారో జడ్జి గారి ఫోటో, మన అపోనెంట్స్ మనకు మన పైన ఎవరైతే కేసు కొట్లాడుతున్నారో వాళ్ళ ఫొటోస్, ఇవి 5x5 ఇంచు సరిపోతుందండి. ఇలాగా వాళ్ళ ఫోటో అన్నమాట. ఇద్దరిది, ఎవరిది, జడ్జిది మరియు మన అపోనెంట్కి సంబంధించినటువంటి ఫొటోస్. మినిమం 5 అంగుళాలు ఉండాలి. అడ్డం నీరు 5 అంగుళాలు ఉండే విధంగా మనము వాయువ్యం గోడ కనుక పెట్టినట్టయితే వీటి నుంచి మనం బయటపడడానికి గెలవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఫైల్స్. ఈ కేస్ ఫైల్స్ అనేటివి కూడా మీకు వాయువ్య దిశలో ఉంచడం వల్ల మీరు కోర్టు కేసులు గెలిచే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సన్ సింబల్, సూర్యుడి యొక్క సింబల్ ఉంటుంది కదా, బ్రాస్ది సూర్యుడి యొక్క సింబల్ మెటల్ది. ఏం చేయాలి, దీన్ని ఈస్ట్ డైరెక్షన్లో పెట్టాలి. ఇది మాత్రం ఈస్ట్కి సంబంధించిన రెమెడీ. ఇంకా ఉన్నాయనుకోండి, రకరకాల రెమెడీస్ ఉంటాయి, ఇవి మేజర్ అన్నమాట. మీకు ఇంకా ఎక్స్ట్రా టిప్స్, ఇవి ముఖ్యమైన రెమెడీలు. ఎక్స్ట్రా టిప్స్ ఏంటంటే మీకు ముఖ్యమైనది సౌత్ వెస్ట్ డిస్పోజల్ జోన్. సో ఇక్కడ మనం పడుకోకూడదు, డోంట్ స్లీప్ హియర్. సో ఇది ముఖ్యమైనది. ఇంకా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఈ వీడియోల వరకు మనం ఇవి మేజర్గా ఏవేవి అవసరమో అవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సన్ సింబల్ కూడా మనం ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సౌత్ వెస్ట్లో పడుకోకూడదు, ఎందుకంటే మన ఆలోచనలు అనేవి వృధా అయిపోతాయి. అది డిస్పోజల్ జోన్ కాబట్టి, వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్ కాబట్టి మనకు మన ఆలోచనలు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనం సౌత్ వెస్ట్లో పడుకోకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొని వస్తాను. ఇప్పటివరకు 100 పైన వీడియోలు ఉన్నాయి, ఇంకా ముందు కూడా చాలా వీడియోస్ తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.